ప్రతి ఒక్క ప్రాంతంలో ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజుకి యుద్ధాలంటే, తన సైన్యం అంటే చాలా ఇష్టం. తన దేశాన్ని రక్షించాలి, తన దేశాన్ని కాపాడాలి అని ఎల్లప్పుడూ కూడా దేశం కోసం ఆలోచన చేస్తూ ఉండేవాడంట ఒక రాజు. అయితే ఆ రాజు ఒకసారి ఆలోచన చేసి, తన దేశంలో ఏ ఒక్కరిని కూడా పెండ్లి చేసుకొని ఇచ్చేవాడు కాదు. అందరూ కూడా ఎలా ఉండాలి? పెళ్లి కాని వారి కిందనే ఉండాలి. ఎందుకంటే ఆ దేశంలో ఉన్న ప్రజలు, సైన్యం, వారు ఆ దేశాన్ని కాపాడడానికి సోల్జర్స్ కింద ఉంటారు. వీరికి పెళ్ళైపోతే గనక వీళ్ళ కుటుంబం కోసం ఆలోచన చేస్తూ ఉంటారు. వీరి కుటుంబాన్ని కాపాడటం కోసం వీరికి బాధ్యతలు ఎక్కువైపోతాయి. కాబట్టి వీరికి వివాహం అనేది అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఏం చేసేవాడంటే వివాహం వారిని చేసుకొని ఇచ్చేవాడు కాదండి. ఎందుకంటే తన దేశాన్ని కాపాడుకోవాలి. యుద్ధాలు వచ్చినప్పుడు వారితో ఏం చేయాలి? ఫైట్ చేయాలి, దేశాన్ని సంరక్షించాలి, సైన్యాన్ని కాపాడుకోవాలి. పెండ్లి చేసుకుంటే ఎవరికి వారికి బాధ్యతలు ఎక్కువైపోయి సైన్యం అనేది స్ట్రాంగ్గా ఉండదు అని ఉద్దేశించి ఎవరిని కూడా వివాహం చేసుకొనిచ్చేవాడు కాదండి ఒక దేశంలో ఉన్నటువంటి ఒక రాజు. అయితే ఒక వ్యక్తికి అలా చేయడం నచ్చలేదు. వివాహం జరగనివ్వకుండా, పెళ్ళిళ్ళు చేసుకొనివ్వకుండా అలాగా ఉంచేయడం ఇంకొక వ్యక్తికి నచ్చలేదన్నమాట. ఆ విషయం ఏం చేయలేదు, నచ్చలేదు. అయితే నచ్చకపోతే ఇతడు సీక్రెట్గా వారికి వివాహాలు చేసేయడం ప్రారంభించాడు. సీక్రెట్గా రాజుగారికి తెలియకుండా రహస్యంగా వారికి వివాహాలు చేయడం. ఎవరైతే వివాహం చేసుకోవాలని ఆశపడుతున్నారో అలాంటి వారు ఇతన్ని సంప్రదించినప్పుడు వారికి సీక్రెట్గా పెళ్ళిళ్ళు చేయడం ఇతడు ప్రారంభించాడు అనమాట. అయితే అలా చేస్తున్నప్పుడు ఇతడు వివాహాలు చేస్తున్నాడు అని ఎవరు తెలిసిపోయింది? రాజుగారికి తెలిసిపోయింది. ఎవరు తెలిసిందండి? రాజుగారికి తెలిసిపోయింది అనమాట. అయితే రాజుగారికి తెలిసిపోయి ఇతన్ని తీసుకుని వెళ్ళిపోయి చెరసాలలో వేసేసారు. ఎక్కడ వేశారు? చెరసాలలో ఇతను తీసుకుని వెళ్ళిపోయి చెరసాలలో బంధించటం జరిగింది. అయితే ఆ చెరసాలలో అతడు ఉంటూ ఉన్నప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. అదేంటంటే ఆ జైలర్ అధికారికి ఒక కుమార్తె ఉందంట. ఆ జైలర్కి అక్కడ ఉన్నటువంటి జైలు చూసుకునే వ్యక్తికి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తెకి కళ్ళు కనపడవు, అందురాలు, బ్లైండ్ అంటారు కదా, అంటే రెండు కళ్ళు కనపడవు, బ్లైండ్ అనమాట, అందురాలు అని పిలుస్తుంటారు. అయితే ఈ వ్యక్తి చెరసాల్లో ఉండి ఆమె కోసం ఏం చేశాడు? ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తికి రెండు కళ్ళు రావడం జరిగిందన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే తన రెండు కళ్ళు తనకు చూపు రావడం ప్రారంభించిందనమాట. ఆ రకంగా జైల్లో ఉండి దేవునికి ప్రార్థన చేసినప్పుడు జైలర్ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. అయితే కొంతకాలానికి ఇతనికి ఉరిశిక్ష వేయడానికి సమయం అనేది దగ్గర పడిపోయింది. ఎందుకంటే వివాహాలు చేస్తున్నాడని చెరసాల్లో పెట్టి తర్వాత ఉరి తీసేయడానికి, ఇతనికి ఉరి వేయడానికి అమలు అనేది వచ్చింది. ఒక డేట్ అనేది ఇచ్చేయడం జరిగిందనమాట. అయితే ఉరి తీయడానికి సిద్ధమైపోయాడు అనమాట. ఏమైపోయాడండి? చనిపోవడానికి సిద్ధమైపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చనిపోవడానికి ఆ వ్యక్తి సిద్ధమైపోయాడు అనమాట. అయితే సిద్ధమైపోయినప్పుడు ఏ స్త్రీ కోసమైతే, అంటే ఒక కుమార్తె కోసమైతే ప్రార్థన చేశాడో ఆ కుమార్తెకి చనిపోయే ముందు ఒక లెటర్ను రాశాడంట. ఏ రాశాడు? ఒక ఉత్తరాన్ని రాయడం జరిగింది. ఉత్తరాన్ని అంత రాసి కింద తన సంతకాన్ని పెట్టాడు. ఏం పేరంటే ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్, మీ యొక్క వ్యాలంటైన్ అని పెట్టడం జరిగింది. ఈరోజు February 14th వ్యాలంటైన్స్ డే జరుపుకుంటూ ఉంటారు. వ్యాలంటైన్స్ డే అంటే ఏంటండి? ప్రేమికుల దినోత్సవం అనంట ఉంటారు. అయితే వాస్తవంగా దానిని ఈరోజు పెద్ద పండగ చేస్తున్నారు, కానీ అది చెప్పాలంటే జ్ఞాపకార్థ కూడిక. వ్యాలంటైన్స్ డే అంటే చనిపోయిన ఒక వ్యక్తి, వ్యాలంటైన్ అనే వ్యక్తి చనిపోయిన
రోజు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సెయింట్ వ్యాలంటైన్ అనే వ్యక్తి ఈ కార్యక్రమాన్ని జరిగించడం జరిగింది. అతని పేరునే ఈరోజు వ్యాలంటైన్స్ డే కింద జరుపుకుంటూ ఉన్నారు. కొంతమందికి దీని గురించి ఈ రోజుల్లో ఏమైపోయిందంటే వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల మధ్య బహుమతులు ఇచ్చుకోవడం, ఒకరికి కార్డ్స్ పంపించుకోవడం, మరొకసారి ప్రపోజ్ చేసుకోవడం. కొత్తగా ప్రేమించుకునే వారు ఫిబ్రవరి 14ని ప్రేమికుల రోజు కదా, ఆ రోజుని మనం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అని ఈరోజు దాన్ని ఒక పండగ కింద చేస్తున్నారు. వాస్తవంగా ప్రేమికుల రోజు అనేది ఒక వ్యక్తి చనిపోయిన రోజు. ఇంకా మన ఆధ్యాత్మిక జీవితంలో బైబిల్ భాషలో చెప్పాలంటే జ్ఞాపకార్థ కూడిక అని చెప్పొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోమ్ అనే ప్రాంతంలో క్లాడియస్ II అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరికి కూడా పెళ్ళిళ్ళు కాకుండా చేశాడంట. ఆ రోజుల్లో ఈ వ్యక్తి, అతని పేరు సెయింట్ వ్యాలంటైన్ అనే వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఇలా కాకూడదు, ఎవరైతే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు అని అందరినీ చూసి వారికి రహస్యంగా వివాహాలు చేయడం జరిగింది. అలా చేసినప్పుడు రాజుగారు అతన్ని తీసుకొచ్చి బంధించి చివరికి మరణశిక్ష విధించడానికి ఆయన ప్రయత్నం చేశారు. అతని యొక్క పేరునే ఈరోజు వ్యాలంటైన్స్ డే అని పిలుస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వ్యాలంటైన్స్ డే అంటే ఎక్కువగా ప్రేమను చూపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రేమ గురించి కొన్ని విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేసి నా యొక్క మాటలను ముగించడానికి నేను ముందుకు వెళ్తాను. సాధారణంగా గ్రీకు భాషలో ప్రేమను 4 రకాలుగా వివరించటం జరిగింది. ఎన్ని రకాలండి? 4 టైప్స్. 4 రకాలుగా ప్రేమను వివరించడం జరిగింది. ఏ భాషలు అంటే ఒక నిమిషం చెప్తాను. గ్రీకు భాషలోని ప్రేమను 4 రకాలుగా వివరించడం జరిగింది. అందులో మొట్టమొదటిది స్టార్జే అని పిలుస్తూ ఉంటారు. స్టార్జేలో అంటే కుటుంబ ప్రేమ. అంటే ఇది తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉండే ప్రేమ. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన ఉండేటువంటి ప్రేమను స్టార్జే లవ్ అని పిలుస్తూ ఉంటారు. రెండవది ఫిలియో అని పిలుస్తారు. ఫిలియో లవ్ అంటే ఫిలియో ప్రేమ. ఇది స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. ఇది ఎవరి మధ్య ఉండే ప్రేమ అండి? స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. కొంతమంది చూడండి, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ ఉంటారు. అతనికి ఏమైనా అయితే ఇతడు తట్టుకోలేడు, ఇతనికి ఏమైనా అయితే అతడు తట్టుకోలేడు. నా ఫ్రెండ్ని అంటావేంట్రా అని అతని మీదకి అతన్ని అడ్డుకోవడానికి వెళ్తూ ఉంటాడు. నా ఫ్రెండ్ని కొడతావేంట్రా నువ్వు అని అతని మీదకి వెళ్ళడానికి చేస్తారు. ఎందుకంటే వారి మధ్య ఏముందంటే ఫిలియో అనే లవ్ అనేది, అలాంటి ప్రేమ వారి మధ్య ఉండడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాతది ఇరాస్ లవ్ అని పిలుస్తుంటారు. మూడవది ఇరాస్. ఇది భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ. ఏం ప్రేమ అండి? భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ప్రేమను ఇరాస్ అని పిలుస్తుంటారు. 4వ ప్రేమ ఉంది. సాధారణంగా ప్రేమ అంటే మన తెలుగులో 2 అక్షరాలు ప్రేమ అనే పిలుస్తాం. కానీ గ్రీకులో అదే ప్రేమను 4 రకాలుగా చెప్పారు. 3 రకాలు మీకు చెప్పాను. 4వది మనకందరికీ తెలుసు, అదే అగాపే లవ్. దానిని తెలుగులో చెప్పాలంటే దేవుని ప్రేమ అని పిలుస్తూ ఉంటారు. ఒకసారి ఈ 4 రకాలు చెప్పండి. మొట్టమొదటిది ఆ ప్రేమ చెప్పండి. స్టార్జే లవ్ అని పిలుస్తుంటారు. రెండవది ఫిలియో, మూడవది ఇరాస్, 4వది అగాపే. దేవునికి స్తోత్రం. ఈరోజు అగాపే గురించి కొన్ని విషయాలు చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది. మనము దేవుని ప్రేమించుమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో దేవుని ప్రేమై ఉన్నది. దేవునికి స్తోత్రం. మరొకసారి చదువుతున్నాను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో దేవుని ప్రేమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలు ఎలా ఉన్నాయంటే, ఒక వ్యక్తి దగ్గర డబ్బుంటే అతన్ని ప్రేమిస్తారు, ఒక వ్యక్తి దగ్గర ఒక గొప్ప ఆస్తి ఉంటే అతన్ని ప్రేమిస్తారు, గౌరవం ఉంటే అతన్ని ప్రేమిస్తారు, ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే అతన్ని ప్రేమిస్తారు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటే అతనిని ప్రేమిస్తారు, అతను రిచ్ అయి ఉంటే
అతన్ని ప్రేమిస్తారు. చూడండి, ధనవంతులకి ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు. ఈరోజు ధనవంతులు చిన్నోళ్ళని లేదు, ప్రతి ఒక్కరికి కూడా అందరినీ కలిపి నెలిగిపోతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేదు, ప్రతి ఒక్కరు ఈ ఫ్రెండ్స్ అనేది ఎక్కువైపోతున్నారు. అయితే కొంతమంది డబ్బును బట్టి ఏం చేస్తారండి, ప్రేమిస్తూ ఉంటారండి. డబ్బును బట్టి వారి దగ్గర వినమ్రంగా బ్రతుకుతూ ఉంటారండి. డబ్బును బట్టి వారి దగ్గర వీరు తగ్గించుకుని బ్రతుకుతూ ఉంటారు. అలాగే కొంతమంది అందాన్ని బట్టి ప్రేమిస్తారు. దేన్ని బట్టి అండి? అందాన్ని బట్టి ప్రేమిస్తారు. కొంతమంది అందంగా ఉండరు, వారిని ఎవరో కూడా ప్రేమించరు. కొంతమంది అందంగా ఉంటారు, వారి వెనకాల మొత్తం ఈ రోజుని పువ్వులు పట్టుకుని తిరుగుతూనే ఉంటారు చాలామంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం ఏం చేస్తామంటే ఎదుటి వ్యక్తుల్లో దేన్నో దాన్ని చూసి మనం ఏం చేస్తాం, ప్రేమిస్తాం. మంచిగా అర్థమవుతుంది, మీకు మంచిగా చెప్తున్నారు, జాగ్రత్తగా వినండి. ఎదుటి వ్యక్తుల్లో మనం ఏదో ఒకటి ఆశించి వారిని మనం ప్రేమిస్తూ ఉంటాం. కొంతమంది శరీరాన్ని ఆశిస్తూ ఉంటారు, ఎదుటి వ్యక్తులు అందాన్ని ఆశించి ఆ వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమిస్తున్నానని వెనక తిరిగి తన అవసరం తీరిపోయిన తర్వాత ఆ వ్యక్తిని విడిచిపెట్టేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు లేకపోలేదంటే లోకంలో చాలామంది ఉండారండి. కొంతమంది అందాన్ని బట్టి కామ చూపుతో వారిని చూస్తూ ఉంటారండి, వారిని ప్రేమిస్తూ ఉంటారు. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, ఈ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు అని వారిని ప్రేమిస్తూ ఉంటారు. మనుషులుగా మనం ఎదుటి వ్యక్తులు దేన్నో దాన్ని మనం చూసి వారిని ఏం చేస్తాం, ప్రేమిస్తాం. హల్లెలూయా, ప్రేమిస్తాం. ఒక వ్యక్తి డబ్బుని బట్టి ప్రేమిస్తాడు, ఒక వ్యక్తి ఏమో క్యాస్ట్ని బట్టి ప్రేమిస్తూ ఉంటాడు, ఇంకొక వ్యక్తి ఏమో అలాగా వేరే వాట్ల ద్వారా వారిని అందాన్ని బట్టి వేరే వాట్ల ద్వారా ప్రేమిస్తూ ఉంటారు. కానీ మన యేసయ్య దేని ద్వారా కూడా మనల్ని ప్రేమించట్లేదండి, దేని ద్వారా కూడా ప్రేమించట్లేదు. వాక్యం మరలా చెప్తున్నాను, మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనలను ప్రేమించాడు. ఈ లోకంలో మనుషులు బాహ్య రూపాన్నే చూస్తారు. మనకి ఎంత ఉంది, మనకి ఎంత అందం ఉంది, మనకి వెనకాల పలుకుబడి ఎంత ఉంది, మన వెనకాల స్టేటస్ ఎలాగుంది, వీటిని మాత్రమే మనుషులు చూస్తారు. కానీ దేవుడు దానిని ఏమి కూడా చూడ్డు. తెల్లగున్నవాడిని చూడ్డు, నల్లగున్నవాడిని చూడ్డు, పొట్టుగున్నవాడిని చూడ్డు, కాళ్ళు లేవని చూడ్డు, చేతులు లేవని చూడ్డు, నోరు లేదని అలాంటివి ఏమీ కూడా దేవుడు చూడ్డు. యేసయ్య మనల్ని, మన హృదయాన్ని చూసి ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో ఎంతమందిని యేసయ్య ప్రేమిస్తున్నాడు? గుండెల మీద వేసుకుని ప్రభుని అడిగిన, యేసయ్య నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ఒకసారి మీరు దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రి దేవుడు మీలో ఎంతమందిని నా యేసయ్య ప్రేమిస్తున్నాడు? మొట్టమొదటిగంట మనం ఆయన్ని ప్రేమించలేదంట, ఆయనే మనల్ని ప్రేమించాడంట. దేవుడు మనుషుల్ని ప్రేమించటం ఏంటండి? ఏమండి, దేవుడు ఎవరితో సహవాసం చేయాలి? దేవుడితోటే సహవాసం చేయాలి. సాధారణంగా మన మనుషులు ఎవరితో సహవాసం చేస్తాం? మనుషులతో చేస్తాం. కుక్కలతో నక్కలతో చేస్తామా? కుక్కలతో నక్కలతోటి మేకలతోటి సహవాసం చేస్తున్నారు మీలో ఎవరైనా? లేదండి. మానవులుగా మనం మనలాంటి శరీరం స్వభావం కలిగిన వ్యక్తులతో మనం చేస్తాం. కొంతమంది అయితే సేమ్ తనలాగా ఎవరైతే ఉంటారో అలాంటి వారితోటి స్నేహం చేస్తుంటారు. కానీ దేవుడు, ఆయన గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మొత్తం సృష్టి అంతా కలగజేసిన వాడు. కానంట ఆయన మనతో స్నేహం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. మనం చేసిన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండడానికి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందులో ఏమని తెలుసా? ప్రేమ ఉన్నది. ఏమన్నదండి? ప్రేమ ఉన్నది. మనలో దేవుడు ఏమైనా ఆశించాడా? దేవుని కోసం నువ్వేమైనా చేసావా? చేయలేదే. దేవునికి ఏమైనా ₹1,00,00,000 ఇచ్చావా? లేకపోతే దేవుని కోసం ఏమైనా చేసావంటే లేదు. మనం ఈ దేవుడికి ఏమి చేయలేమప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఈరోజు నీవు నేను బ్రతికి ఉన్నామంటే అది దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడంట ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ఇంత అంత కాదు. లోకంలో ఉన్న ప్రేమ వారి యొక్క ఆ దాహం తీరిపోతే తగ్గిపోతుంది, వారి యొక్క వ్యామోహం తీరిపోతే తగ్గిపోతుంది. కానీ యేసయ్య ప్రేమ అలాంటిది కదా. అది స్పిరిచువల్ లవ్ అండి. అది అగాపే ప్రేమ, దేవుని ప్రేమ. అది పవిత్రమైనది, అది పరిశుద్ధమైనది. అలాంటి ప్రేమ చేత యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనం నశించిపోకూడదు, మనం చనిపోకూడదు, మన జీవితాలు ఈ లోకంలో పాపములో కలిసిపోకూడదు అని దేవుడు మనల్ని ప్రేమించి ఆలోచన చేసి సాక్షాత్తు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. లోకం అంటే మట్టి కాదు. లోకం అంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే లోకంలో ఉన్న ప్రతి మనిషిని దేవుడు ప్రేమించి వీళ్ళు చనిపోకూడదు అని ఉద్దేశించి దేవుడు ఈ లోకానికి తన కుమారుని పంపించాడు. ఈ లోకంలో ఉన్న ప్రేమలు ఇలాంటి ప్రేమలు కాదండి. ఈ లోకంలో ఉన్న ప్రేమలు ఇలాంటి ప్రేమలు కాదు. అయితే మొదట యేసయ్య మనల్ని ప్రేమించారు. ఒకవేళ మనం ప్రేమించట్లేదు అనుకోండి, అయితే మనం యేసయ్యను ప్రేమించాలంటే ఏం చేయాలి? మనం యేసయ్యను ప్రేమించాలంటే ఈ రాత్రి నీవు నేను అందరం కూడా యేసయ్యను మనం ప్రేమించాలంటే ఏం చేయాలి? చదువుదామా? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట. మరలా చదవండి. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనడానికి నిదర్శనగా ఆయన ఆజ్ఞలను నీవు పాటిస్తావు. దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞలను నీవు పాటిస్తూ ఉన్నావంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని అర్థం. ఆయన ఆజ్ఞలు నువ్వు పాటించలేకపోతున్నావంటే నువ్వు దేవుని సరిగ్గా ప్రేమించలేకపోతున్నావు. దేవుని సరిగ్గా మనం ప్రేమించలేకపోతున్నావు. ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు భారమైనవే కావంటండి. అక్కడ ఉంది కదా, ఆయన ఆజ్ఞలు భారమైనవేమి. చాలా సింపుల్, చాలా సింపుల్. ఈ రోజుల్లో మనుషులు ఎలా తయారైపోయారంటే ఓ రోజంతా పని చేయండి చేస్తున్నారు, కానీ పాపం చేయకుండా రోజు ఉండరా అంటే ఉండలేకపోతున్నారండి. ఓ రోజంతా నువ్వు పని చేయి, ఎండలో కష్టపడు అంటే పొద్దున్న నుండి సాయంకాలం వరకు వారి ఎండలో కష్టపడగలుగుతున్నారు. కానీ ఒకరోజు మనసారా యేసయ్యను ప్రార్థించు, పాపం చేయకుండా బ్రతుకు అంటే ఈ రోజుల్లో మనుషులు బ్రతకలేకపోతున్నారండి. యేసయ్య ఇచ్చిన ఆజ్ఞలను వారు ఏం చేయలేకపోతున్నారు? పాటించలేకపోతున్నారు. వాటిని వినలేకపోతున్నారు, వాటిని పక్కకి నెట్టేస్తున్నారు. అవేమి భారమైనవి కాదంటండి, చాలా సింపుల్గా ఉంటాయి. ఈరోజు మనుషులు భారమైన వాటి వైపు పరిగెడుతున్నారు, కానీ భారం కానీ యేసయ్య ఆజ్ఞలను పాటించడానికి రాలేకపోతున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావంటే ఆ ప్రేమ క్రియల్లో చూపించాలి. నోటుతో నేను యేసయ్యని ప్రేమిస్తున్నానండి అంటే కుదరదండి. నేను యేసయ్యని ప్రేమిస్తున్నానంటే సరిపోదు. ఆ ప్రేమ క్రియలలో చూపించాలి. ఎలా చూపిస్తావు? ఆయన ఆజ్ఞలను గైకొనాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆజ్ఞలను మనము గైకొంటే ఎవరిని ప్రేమించినట్టు? యేసయ్యను మనం ప్రేమించినట్టు. మరి రాత్రి మీరు ఎంతమంది యేసయ్య ఆజ్ఞలను గైకొంటూ ఉన్నారు? యేసయ్య చెప్పిన మాటలను ఎంతమంది గైకొంటూ ఉన్నారు? ఒక శుక్రవారమే గైకొంటూ ఉన్నారేమో, లేకపోతే ఆదివారమే గైకొంటూ ఉన్నారేమో, లేక ఇంకా ఇతరేతర దినాల్లోనే గైకొంటూ ఉన్నారేమో, లేకపోతే సంవత్సరానికి ఒకసారే గైకొంటూ ఉన్నారేమో. ఒకసారి ఆలోచన చేయండి నా ప్రియ సహోదరులారా. మీరు యేసయ్యను ప్రేమిస్తున్నారా? యేసయ్య ఆజ్ఞలను పాటిస్తున్నారా లేదా అని ఒకసారి ఆలోచన చేయాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. యేసయ్యను నువ్వు ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞలను మనము పాటించాలి, గైకొనాలి. తర్వాత యేసయ్య ప్రేమ 1 కొరింథీ 13వ అధ్యాయం 4వ వచనం. 1 కొరింథీ ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు,
ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఇది యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ప్రేమలు చూడండి, ఈ లోకంలో ప్రేమలు చూడు, వారిలో సహింపు అనేది ఉండదు. వారిలో సహింపు అనేది ఉండదు. మీలో ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక, ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక మీకు తెలుస్తుంది. ప్రేమించుకున్నప్పుడు పెళ్లి కాకముందు మీ మధ్య సంభాషణ ఎలాగుందో ఒకసారి అలాంటి వాళ్ళు ఉంటే కనుక తెలుస్తుంది. ప్రేమ అంట దీర్ఘకాలము సహిస్తుంది. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏమొచ్చినప్పటికీ కూడా ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. అది యేసయ్య ప్రేమ. అలాంటి ప్రేమ మనలో కూడా ఉండాలి. మనము సహించుకోగలగాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలండి? సహించుకోగలగాలి. కొంతమందికి సహింపు ఉండదు, సహించుకోవాలి. తర్వాత ప్రేమ దయ చూపిస్తుంది. ఏం చేస్తుందండి? దయ చూపిస్తుంది. ఈ లోక ప్రేమలాగా కాదు, ప్రేమ దయ చూపిస్తుంది. ఒకవేళ తప్పు చేస్తే ప్రేమ సరే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అని మన మీద ఏం చేస్తుంది? దయ చూపిస్తుంది. కానీ ఈ లోక ప్రేమ చూడండి, ఏదైనా తప్పు చేస్తే నువ్వు నన్ను చీట్ చేసావు, నువ్వు నన్ను మోసం చేసావు అని. ఈ లోక ప్రేమలా కాదు యేసయ్య ప్రేమ. ఈ లోక ప్రేమలాగా కాదు. ప్రేమ మత్సర పడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. దేవునికి మహిమ కలుగును గాక. అది మత్సర పడదు, అది డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఈ లోకంలో ప్రేమికులు చూడండి, ఒక్కొక్కసారి ఉప్పొంగిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి గొడవలు వచ్చేస్తే ఎవరికి వారు ఏమన్నా తీరే, నువ్వు అక్కడ నేను ఎక్కడ అన్నట్టు ఉంటారు. ఫోన్ కాల్స్ ఉండవు, ఏమేమి ఉండవు అని కట్ అయిపోయి మూలం కూర్చుని చూస్తా ఉంటారు. యేసయ్య ప్రేమ అలా ఉప్పొంగది కాదు, అది పరిపూర్ణమైన ప్రేమ, అది నిస్వార్థమైన ప్రేమ. అలాంటి ప్రేమ కోసం మనం ఏం చేయాలి? పరుగులు తీయాలి. ఈ లోకంలో ప్రేమలు చూడండి, నీవు నన్ను లవ్ చేయకపోతే నీ మీద నేను యాసిడ్ పూసిస్తా, నువ్వు నన్ను లవ్ చేయకపోతే నేను చంపేస్తా. ఈ లోకంలో ప్రేమలు చాలా చాలా విచ్చలవిడిగా, మనుషులు వారిని ప్రేమించకపోతే చంపేస్తాను, లేకపోతే వారిని ప్రేమించకపోతే అది చేస్తాను, ఇది చేస్తాను, చాలామంది తిరుగుతున్నారు. కానీ యేసయ్య ప్రేమ అలా ఉండదు. యేసయ్య ప్రేమ దయ చూపిస్తుంది, యేసయ్య ప్రేమ సహిస్తుంది. నువ్వు ఏం చేసినప్పటికీ దేవుని ప్రేమ సహిస్తుంది, దయ చూపుతుంది, కరుణ చూపుతుంది. అలాంటి ప్రేమను పొందుకోవడానికి మనమంతా ప్రయత్నం చేయాలి. ఇది ఏ లవ్? ఇది అగాపే ప్రేమ. ఇది అగాపే ప్రేమ. 4 ప్రేమలు చెప్పాను, ఒకసారి చెప్తారా? మొట్టమొదటి స్టార్జే లవ్. ఇది తల్లిదండ్రులకి పిల్లలకి, అంటే మాకు మా డాల్ బాబుకి మధ్యన ఉండే లవ్, మీకు మీరు కనుక్కున్న పిల్లలకు మధ్య ఉండే ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమలో కూడా నిస్వార్థం అనేది ఉండదు. మీ పిల్లల్ని నిస్వార్థంగా చూస్తున్నారా? మీ పిల్లలకి ఎప్పుడు మీరు మంచి చేయాలనే చూస్తారు. అది స్టార్జే లవ్. రెండోది ఫిలియో లవ్. ఇది స్నేహితుల మధ్య ఉండేది. వారిని బెస్ట్ ఫ్రెండ్స్ అని ఉంటారు. ఒకళ్ళు లేకపోతే ఇంకొకడు ఉండలేడు. దానిని ఫిలియో లవ్ అని పిలుస్తుంటారు. మూడవది ఇరాస్. ఇది పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ. ఈరోజు ఈ ప్రేమ పెళ్ళి కాకుండానే లవర్స్ మధ్య ఉందండి. అది తప్పు. ఈ ప్రేమ ఎప్పుడు ఉండాలంటే పెళ్ళైన తర్వాతే భార్యాభర్తల మధ్య మాత్రమే ఉండేదే ఈ ఇరాస్ అనే ప్రేమ. నాలుగవది స్వచ్ఛమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, అదే అగాపే లవ్. దేవునికి స్తోత్రం. ఈ 4 ప్రేమలను గుర్తుపెట్టుకోండి. వ్యాలంటైన్స్ డే అంటే ఏంటండి? జ్ఞాపకార్థ కుడిక. వ్యాలంటైన్ అనే ఒక వ్యక్తిని ఆ రోజు చంపిన దినం, కానీ ఈరోజు దాన్ని ఒక పండగ కింద చేసేసారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఈ లోకంలో ఉన్న ప్రేమల కంటే దేవుని ప్రేమ స్వచ్ఛమైనది, పరిపూర్ణమైనది అని చెప్పడంలో నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక.